హాయ్ అండి, ఎలా ఉన్నారు అంతా? చికెన్ ఫ్రై విత్ క్యాప్సికమ్ ఎప్పుడైనా తిన్నారా, చేశారా? నేను ఈరోజు చేస్తున్నాను చికెన్ ఫ్రై విత్ క్యాప్సికమ్. మరి ఎలా ఉంటుందో చూసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, దీనికోసం నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇదిగో నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 1/2 kg బోన్లెస్ చికెను. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు, విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. నేను బోన్లెస్ ఉంది కాబట్టి అది చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇదిగో నేను ఫస్ట్ చికెనే వేస్తున్నాను. చికెన్ కొంచెం ఇలాగా వేడెక్కిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ఓకే, చికెన్ వేడెక్కుతూ ఉంటుంది. లోపల మనం మాట్లాడుకుందాం. నేను ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ చాలా పెద్దది ఒకటి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కరివేపాకు. మన వంటలో కరివేపాకు కొత్తిమీర లేకుండా అవ్వవు. కరివేపాకు చిన్నగా కట్ చేశాను. ఒకటే పచ్చిమిర్చి, అంటే చికెన్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను. ఇదిగో చికెన్ కొంచెం వేడెక్కింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కుతున్నప్పుడే ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేద్దాము. పసుపు, సాల్ట్ త్వరగా మగ్గుతుంది. ఏదైనా సరే పసుపు లిటిల్ పెట్టేనండి. సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను. చికెన్కి కూరగాయలకి సరిపడాను. ఓకే, చూసుకుని వేసుకోండి. నేను ఒక 1/2 టీస్పూన్ అలా వేసాను. ఏ కూరలో అయినా పసుపు సాల్ట్ ముందు వేస్తే అవి మగ్గుతాయండి, తొందరగా మగ్గుతాయి. ఇదిగో చికెన్ కొంచెం వేగింది కాబట్టి నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికము త్వరగా ఎగుతుంది, తొందరగా ఉడికిపోతుంది క్యాప్సికము. అది పచ్చి పచ్చిగా ఉన్నా కూడా తినొచ్చు కాబట్టి నేను ముందు ఆనియన్ యాడ్ చేశాను. ఇదిగో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు కారం యాడ్ చేసేద్దాము. ఒక స్పూను ఫుల్గా వేసాను, అంటే చికెన్ కదా మరి ఇంకొంచెం వేస్తున్నాను. 1.5 వేసాను. చూసుకోండి మీరు టేస్ట్కి తగ్గట్టు. మీ పిల్లలు ఎలా తింటారు అలాగా కారం, మీ పిల్లలు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను 1.5 టీస్పూన్ వేసాను. అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసాం. ఆయిల్ తక్కువ వేయడమే మన వంటల యొక్క ప్రాముఖ్యత కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇలా ఈ విధంగా చేసుకుంటే హెల్త్ పరంగా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం మనము ఈ లోకంలో. కాబట్టి హెల్దీ అండ్ టేస్ట్ రుచులతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ, ఆయిల్ తక్కువ తినమంటున్నారు కదండి ఈ రోజుల్లో ఇప్పుడు. కాబట్టి దాన్ని బట్టి మీరు, అంటే నాన్ వెజ్ అనగానే కొంచెం పడుతుంది వేస్తాము. మిగతా కూరగాయలు, పప్పు, ఆకుకూరలు వాటిలో తగ్గించాలి, అప్పుడు కవర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. సిమ్లో పెట్టి చూద్దామండి. కొద్దిగా మగ్గింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెమే, ఎక్కువ అక్కర్లేదండి. వాటర్ చాలా తక్కువే, కొంచెం. దీన్ని ఇప్పుడు మనం మంట పెంచి, ఇప్పుడు దాకా సిమ్లో ఉంది, ఇప్పుడు మంట పెంచి మీడియంలో కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ సిమ్ చేద్దాం. ఫైనల్గా నేను ఒకటి వేస్తాను సీక్రెట్, అది మీకు చూపిస్తాను. ఆఫ్ చేసే ముందే వేస్తాను. ఓకేనా? ఇప్పుడు మంట పెంచి మీడియంలో అవుతుంది. చూద్దామండి. ఇదిగో మన చికెన్ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం కొద్దిగా
పెప్పర్ యాడ్ చేయాలండి, మిరియాల పొడి. అదే సీక్రెట్ ఇందులోకి. దాని ఫ్లేవరు దీంట్లో బాగుంటుందండి. కొద్దిగా వేస్తున్నాను, లిటిల్ బిట్. చూసుకోండి, మళ్ళీ ఎక్కువైతే ఘాటు ఎక్కువై పిల్లలు తినరు. చికెన్ తెచ్చినప్పుడే మనం ఇలాగా బోన్లెస్. ఇదిగోండి, మన చికెన్ విత్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో మనం మసాలా యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి ఇవే వేసాము కాబట్టి సో హెల్దీ, ఎవరైనా తినొచ్చు. చక్కగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ విధంగా ఈ కాంబినేషన్లో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్